హాయ్ ఫ్రెండ్స్, కాసేపు టైంపాస్గా ఈ వీడియో అయితే చూడండి. హాయిగా రిలాక్స్ అవ్వండి. ఎందుకు అలా అంటున్నానంటే, ఈ వీడియో చూస్తూ ఉంటే నిజంగా మనసుకు మాత్రం ప్రశాంతంగా ఉంటుందండి. ఆ చిన్న చిన్న మూగ జీవాలు కొట్టుకుంటూ ఆడుకుంటూ చూడండి, ఫన్నీగా ఎంత బాగుంటాయో. మనకైతే ఫుల్ టైంపాస్ అవుతూ ఉంటుందండి. ఏదన్నా టెన్షన్స్ ఉన్నప్పుడు ఇలాగా వీడియోస్ చూస్తున్నామంటే కొంచెం మనమైతే రిలాక్స్ అవుతామండి. అవి చూస్తున్నారు కదండి, అవి ఎట్లా కొట్టుకుంటున్నాయో. మూడు మంకీల్లాగా 3 పిల్లులు అయితే ఉన్నాయండి. అవి చూడండి ఎలా కొట్టుకుంటున్నాయో, బాక్సింగ్ గుద్దుకున్నట్టుగా. అవి చూస్తూ ఉంటే అయితే భలే ముద్దేస్తూ ఉంటుందండి, ముచ్చటగా ఉంటాయి. అవి చూస్తూ ఉన్నారు కదా, అవి చూస్తూ ఉంటే అయితే మనకైతే మంచి టైం పాస్ అవుతూ ఉంటుందండి. కాసేపు వీటిని చూసుకుంటూ కూల్గా రిలాక్స్ అవ్వచ్చు. అగో చూస్తున్నాండి, ఫన్నీ అండి. ఆ మూగజీవాలని అగో ఆ చైర్ వెనకాల నేను వీడియో తీస్తున్నానని ఆ చైర్ వెనకాలకి వెళ్ళిపోయాయి. మంచిగా ఆడుతూ ఉన్నాయి కదా అని వీడియో తీస్తూ ఉంటాను కదండి, అప్పుడు ఆడవు, వేరే చప్పదాకా కూర్చుంటూ ఉంటాయి. మనం వీడియో పెట్టినప్పుడు మాత్రం మంచిగా ఫుల్గా ఆడుతూ ఉంటాయి. వాళ్ళ అమ్మ తోకని చూడు ఎలా పట్టుకుంటుందో. వాళ్ళ అమ్మ ఒక్క ప్రశాంతంగా కూర్చొనివ్వరు. ఆ తోకను పట్టుకోవడము, దాన్ని పట్టుకొని కొడకడము, చెవులు కొరకడము. అవి చూస్తున్నారు కదా, అవి తోకలు అవే కొరుక్కుంటూ ఉంటాయి. అవి చూస్తున్నారు కదండి, ఎంత గమ్మత్తుగా ఫన్నీగా ఉంటుంది. అవి 3 ఒకటేలాగా ఉన్నాయి, బొమ్మల్లాగా, 3 కోతుల్లాగా. అవే టైంపాస్. అవికి ఏమన్నా మనం ఆడుకుంటానికి ఏదైనా చిన్న చిన్న రాళ్ళు వేస్తే వాటితో ఆడుకుంటూ ఉంటాయి. వాళ్ళకి డబ్బాల్లాగా మూతల్లాగా ఏమైనా వేస్తే ఆడుకుంటూ ఉంటాయి. డబ్బాలు ఏమైనా ఉంటే ఆడుతూ ఉంటాయి దాన్ని పట్టుకొని. అగో చూడండి, ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా, టాయిలెట్ పోస్తుంది. అగో ఎక్కడ పడితే అక్కడే టాయిలెట్ పోయడం. అవి చూస్తున్నారు కదా. వాళ్ళ అమ్మ మాత్రం చూస్తున్నారు కదండి, ఆ ఓల్ ఉంది కదా, ఆ ఓల్లోనే పోస్తుంది. ఈ పిల్లలే ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్ పోస్తారు. వాళ్ళ అమ్మ మాత్రం ఆ ఓల్లోనే టాయిలెట్ పోస్తుంది. అది ఎంత పెద్ద మంచి బుద్ధిమంతురాల్లో చూస్తున్నారు కదండి. ఈ పిల్లలకి ఎప్పుడు వస్తాయో ఏమో తెలివి అర్థం కావట్లేదు. అది వాళ్ళ అమ్మ బాత్రూమ్ అది. ఈ పిల్లలు మాత్రం ఏడబడితే ఆడనే పోస్తాయి. ఇదిగోండి, ఆమె టాయిలెట్ పోస్తుంది. బుద్ధిమంతురాలు. అదిగో వాళ్ళ అమ్మ టాయిలెట్ అది బాత్రూమ్ అనమాట. ఈ పిల్లలేమో ఎడబడతాయి అక్కడ పోస్తూ ఉంటాయి. కానీ భలే ముద్ద వేస్తూ ఉంటుందండి. చూస్తుంటే కోపం వస్తుంటుంది, ఒక్కోసారి అల్లరి చేస్తూ ఉంటాయి. పనులు కానివ్వవు. అవన్నీ తుడుస్తూ ఉంటే మాత్రము తుడవనివ్వవు, పట్టుకొని పీకుతూ ఉంటాయి అవి క్లాత్ని. బయట మాత్రం క్లాత్ పెట్టి తుడుస్తూ ఉండను. అది బాక్సింగ్ కుదిరినట్టుగా ఇట్లా అనేసి. అదిగోండి, ఎంత షార్పో అవిటి గోర్లు అయితే. ఏం చూడని ఇప్పటికి కూడా పాలు తాగుతూనే ఉన్నాయి. 3 నెలలు అయినాయి, అయినా ఇంకా పాలు తాగుతూనే ఉన్నాయి వాళ్ళ అమ్మ దగ్గర. చూడండి, నేను అదిగో ఏదో కొడుతున్నట్టు టుప్పు అని కొడుతున్నట్టుగా ఎట్లా చేస్తున్నాయి చూడవు. ఒక్క దగ్గర ఉండట్లేదు అసలు.